డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక కఠినమైన విద్యార్థి వీసా పరిమితుల మధ్య భారతీయ నిపుణులు విద్యార్థులు యుఎస్ శాశ్వత నివాసానికి ప్రత్యామ్నాయ మార్గంగా EB-5 వీసాను ఎక్కువగా ఎంచుకుంటున్నారట. ఉద్యోగాలను సృష్టించే యుఎస్ వ్యాపారాల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టి ఈ EB-5 వీసాను పొందుతున్నారు. దీంతో పెట్టుబడిదారులకు వారి కుటుంబాలకు ఈ అమెరికా గ్రీన్ కార్డ్ అనేది ఈజీగా అందించేస్తోంది. ఇక అమెరికాలో సెటిల్ కావాలనుకుంటున్న భారతీయులకు ఈ మధ్య ట్రంప్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. మనం అదంతా చూస్తూనే ఉన్నాం. భారతీయులు మాత్రం యుఎస్లోనే ఎలాగైనా సెటిల్ అయిపోవాలని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఎంత పెద్ద పెట్టుబడులైనా సరే అప్పో చేసి పెట్టుబడులు పెట్టేస్తే ఇక్కడ అట్లీస్ట్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అన్న ధీమాలో అన్న ఆశల్లో ఉన్నారనమాట. పెట్టుబడి పేరుతో పొందే వీసాలకు క్యూ కట్టేస్తున్నారు చాలామంది. ఇక డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం భారతీయులు ఎక్కడా కూడా వెనకడుగు వేయడం లేదు. ఉద్యోగాలకు అవసరమైన H-1B వీసాలు రావడం కష్టంగా మారిపోయినా కూడా వ్యాపారానికి అవసరమైన ఈ EB-5 వీసాలకు మాత్రం డిమాండ్ తగ్గలేదని లెక్కలు చెప్తున్నాయి. ఇక EB-5 దరఖాస్తుల డేటాను పరిశీలిస్తే గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఏప్రిల్ నుంచి భారతీయుల్లో EB-5 వీసాకు ఆదరణ పెరిగిపోయింది. యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ ఫండ్ డేటా ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయుల నుంచి 1200కు పైగా EB-5 పిటిషన్లు వచ్చాయంటున్నారు అధికారులు. ఇక వేరే రకం వీసాల జారీలో కూడా పెద్ద సంఖ్యలో బ్యాక్లాగ్స్ ఉండటంతో ఈ EB-5కు డిమాండ్ బాగా పెరిగిపోయిందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ H-1B గ్రీన్ కార్డుల జారీ చాలా కష్టంగా మారిపోతుంది ఈ మధ్య. సో ఇది కూడా దీనికి ఒక రీజన్ అయిపోయింది అనమాట. అందుకని EB-5 కోసం ఎక్కువ మంది ఎగబడుతున్నారు. ఇప్పటి వరకు ఇమిగ్రేషన్ సంస్థ దగ్గర దాదాపు 1,10,00,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయట. ఈ నేపథ్యంలోనే వేగంగా లభించే ఈ EB-5ను అమెరికా శాశ్వత నివాసానికి మార్గంగా ఎంచుకుంటున్నారు మన భారతీయులు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఇన్వెస్ట్ ఇన్ ద USA సంస్థ లెక్కల ప్రకారం 2024లో భారతీయులకు 1428 EB-5 వీసాలను జారీ చేశారు. 2023లో ఈ సంఖ్య కేవలం 815 మాత్రమే ఉంది. ఇక EB-5 వీసాలను ట్రంప్ ప్రకటించిన విధంగా గోల్డ్ కార్డులతో భర్తీ చేయనుండటంతో డిమాండ్ ఇంకాస్త పెరుగుతున్నట్లు తెలుస్తోంది.